కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథనహళ్లి గ్రామంలో రామచంద్రారెడ్డి పొలంలోని బండి రస్తాలో మాదిగ గుండమ్మ పొలం తగాదా విషయంలో ఆమెను ముద్దాయిలు ట్రాక్టర్తో గుద్ది హత్య చేశారని, ఆమె సన్నిహితుడు పురుషోత్తమరెడ్డిని కొట్టి రక్తగాయాలు చేశారని ఎన్ కిషోర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. A1గా జడ్ల శ్రీధర్ రెడ్డి, A2గా జె రాఘవేందర్ రెడ్డి, A3గా సోమశేఖర్ రెడ్డి, A4గా సుబ్బారెడ్డి, A5గా హెబ్బటం రామకృష్ణ, A6గా దాసరి గోవిందరాజు అరెస్ట్ చేశారని తెలియజేశారు. నాగనాథనహళ్లి గ్రామంలో 12వ తారీఖు ఉదయం 8:30 గంటలకు అదే గ్రామానికి చెందిన గుండమ్మను రాఘవేందర్ రెడ్డి అలియాస్ రాఘవ్ రెడ్డి, అతని కొడుకు శ్రీధర్ రెడ్డి, సుబ్బారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, బోయ రామకృష్ణ, గోవిందు అనే 6 మంది కలిసి శ్రీధర్ రెడ్డి ట్రాక్టర్తో గుద్ది గుండమ్మను చంపడం జరిగింది. అదేవిధంగా పురుషోత్తమ రెడ్డిని కూడా చంపాలన్న ఉద్దేశంతో కర్రలతో కొట్టి గాయపడటం జరిగింది. ఈ కేసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్పీ గారి ఆదేశాల